హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఏఎల్పి మరియు టెక్నీషియన్ 2024కు ప్రిపేర్ అవుతున్న అందరూ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని 9th August 2018లోని షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్లోని రీజనింగ్ పార్ట్ను డిస్కస్ చేయబోతున్నాను. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఫిగర్ if the mirror is placed to the right of the figure. ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అని అన్నాడు అంటే మిర్రర్ ఎక్కడ పెట్టాడు? ఈ ప్లేస్లో, అంటే ఏబి ప్లేస్లో మనకు మిర్రర్ పెట్టాడు. మిర్రర్ ఇమేజ్ అనగానే లెఫ్ట్ రైట్గా, అదేవిధంగా రైట్ లెఫ్ట్గా మారుతుంది. అంటే టాప్ బాటమ్ మారదు. అంటే ఈ ఫిగర్లు మనం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కాబట్టి ఈ ట్రయాంగిల్ ఎక్కడికి వస్తుంది? మనకి ఇచ్చిన ట్రయాంగిల్ని ఇక్కడ రాయొచ్చు, పైన ప్లస్ ఉంది. దాని తర్వాత మనం ఈ ఫిగర్ని మనం లెఫ్ట్ రైట్ అంటున్నాం కాబట్టి ఇలా వస్తే ఇలా అవుతుంది. ఈ ఫిగర్ ఇలా మారుతుంది. ఇట్లా ఉన్నది ఏది ఆప్షన్? సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద బిలో ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ వన్ ఆఫ్ ద ఆన్సర్ ఫిగర్స్. ఎంబెడెడ్ అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ క్వశ్చన్ ఫిగర్ ఉంది కదా, ఇచ్చిన ఈ క్వశ్చన్ ఫిగరు ఈ ఆన్సర్ 4 ఆన్సర్ ఫిగర్స్లో దేనిలోని పార్ట్ 2 అనేది మనం చెప్పాలి. ఇక్కడ ఈ ఇచ్చిన క్వశ్చన్ ఫిగరు ఫస్ట్ దానిలో ఉండేట్టుందా? అసలు ఛాన్సే లేదు. థర్డ్ దానిలో కూడా ఛాన్స్ లేదు. ఫోర్త్లో కూడా పాసిబుల్ కాదు. కాబట్టి ఈ సెకండ్ వన్లోనే మనం ఇలా పెట్టొచ్చు. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, the following figure is embedded in one of the 4 answer figures. ఇది కూడా సేమ్ ఎంబెడెడ్ ఫిగర్సే. విచ్ ఫిగర్ కంటైన్స్ ద ప్రాబ్లం ఫిగర్ అన్నట్టు. అంటే ఈ ఫిగరు ఈ కింది ఇచ్చిన దానిలో దేనిలోని పార్ట్ అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ది అయితే అస్సలు కాదు, ఫోర్త్కు కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇక సెకండ్ దగ్గర నుంచి చూద్దాం. దీన్ని ఎలా రాయొచ్చు? ఇలా వచ్చి ఓకే, ఈ పార్ట్. థర్డ్ది కూడా సేమ్ ఇదే ఫిగర్ ఇచ్చాడు కాబట్టి సెకండ్ థర్డ్ బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అని అన్నాడు. ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. జనరల్గా ఒక ఫిగరు మీకు ఇలా ఉంటే దీనిలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయని మనం చెప్పొచ్చు. మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటే ఒక ట్రయాంగిల్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నట్టుంటే ఇంకొక ట్రయాంగిల్, ఈ టోటల్ ఈ పెద్ద ట్రయాంగిల్ ఒకటి. అంటే ఈ మోడల్లో ఫిగర్ ఉంటే మనకు 3 ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. ఇందులో మనం ఒక్కసారి ఈ ఫిగర్ని మనం డీకోడ్ చేద్దాం. ఇలాంటి కాకుండా ఇండిపెండెంట్గా ఉన్న ట్రయాంగిల్స్ ఏమో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఇండిపెండెంట్గా ఉన్న ట్రయాంగిల్ ఏది అని అంటే ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఈ రెండు ఇండిపెండెంట్గా ఉన్నాయి. ఇదొకటి నేను డాట్స్ పెట్టాను. సరే, అంటే మనకు ఎక్స్ట్రా 2 దొరుకుతున్నాయి. తర్వాత కాంబినేషన్లో ఏమేమి ఉన్నాయి ఈ మోడల్ ఒకసారి చూద్దాం. ఇందులో మనకు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఈ ఫిగర్ తీసుకున్నాం. ఈ ఫిగర్లో ఎన్ని వస్తాయి? ఇలాంటివి ఉంటే మనకు 3 అని చెప్తాను. అదే ఈ ఫిగర్ మనం తీసుకుంటే ఇక్కడ కూడా మనకు 3 వస్తాయి. అదే ఈ ఫిగర్ తీసుకున్నట్టుంటే ఇక్కడ 3 వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇలా తీసుకున్నట్టుంటే ఇందులో కూడా మనకు 3 వస్తాయి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నాయి ఈ 2. అంటే ఇక్కడ 3 4 జా 12 ప్లస్ 2 అవుతున్నాయి. అంటే ఎంత వస్తుంది? 14. ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చినాయి? 14 ట్రయాంగిల్స్ వచ్చినాయి. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆడ్ ఫిగర్ అవుట్ ఆఫ్ ద గివెన్ సిరీస్ అన్నాడు. ఈ సిరీస్లో ఈ 5 ఫిగర్స్లో అన్నీ ఒక మోడల్ ఉన్నాయి, ఒక్కటి మాత్రమే డిఫరెంట్ ఉందట. ఆ డిఫరెంట్ ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇందులో మనకు ఫస్ట్ ఫిగర్లో ఒక్క డాట్ ఉంది, సెకండ్ ఫిగర్లో కూడా ఒకటే డాట్ ఉంది,
థర్డ్ ఫిగర్లో 2 డాట్స్ ఉన్నాయి, ఫోర్త్ ఫిగర్లో ఒకటే డాట్ ఉంది, ఫిఫ్త్ ఫిగర్లో సింగిల్ డాట్ ఒకటే డాట్ ఉంది. మరి ఇందులో డిఫరెంట్ ఉన్నది ఏది అని అంటే థర్డ్ వన్ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన దానిలో థర్డ్ వన్ ఏమైతే చెప్పండి, ఇక్కడ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. మిగతా అన్నీ సేమ్ ఉన్నాయి, ఒకటే డిఫరెంట్ ఉంది కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఆన్సర్ ఫిగర్స్ ఆర్ కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం ఫిగర్ అని అన్నాడు. వాటర్ ఇమేజ్ అంటే మనకు తెలుసు, వాటర్ ఇమేజ్ అనగానే మనకు టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది, మిగతా ఏవి కూడా మారవు. ఇప్పుడు ఈ ఫిగర్ని మనం తీసుకున్నట్టుంటే ఈ ప్లేస్లో ఉన్న ఈ ఫిగరు ఏమవుతుంది, కిందికి రావాలి. కిందికి వచ్చి లెఫ్ట్ రైట్ ఏమీ మారదు. లెఫ్ట్ రైట్ ఏమీ మారదు అని అంటే కింద ఉన్నది ఏంది, ఫస్ట్ దానిలో ఒక దగ్గర ఉంది, థర్డ్ దానిలో ఉంది, ఫోర్త్ దానిలో ఉంది, అంటే ఇది సెకండ్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక తర్వాత ఈ లైన్స్ అయితే అన్నిట్లలో లైన్స్ ఉన్నాయి, ఈ లైన్స్ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్ ఫిగర్లో ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఫోర్త్ ఫిగర్లో ఇక్కడ మనకు ఇక్కడ సర్కిల్ లాగా ఉంది, కానీ ఇక్కడ అలాంటి సర్కిల్ ఏమీ లేదు. థర్డ్ ఫిగర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఫిగర్. ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చాడు అంటే ఈ మోడల్లో ఇచ్చాడు. సేమ్ వాటర్ ఇమేజ్ అనగానే మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. అంటే ఇవి ఇంటర్చేంజ్ అవుతాయి కాబట్టి ఇది ఇలా వస్తుంది, ఈ యారో మార్క్ కిందికి వస్తుంది. అదే ఇక్కడైతే ఈ యారో మార్క్ పైకి పోతుంది, ఇది ఇలా మారుతుంది. ఇక తర్వాత మనకు ఇంకా ఇలా వచ్చింది, ఇది ఎట్లుంది, ఈ టైప్లో ఉంది. ఇది ఈ టైప్లో ఉంది అని అంటే ఆటోమేటిక్గా అది ఎలా మారిపోతుంది, టాప్ బాటమ్, బాటమ్ టాప్ కాబట్టి అది ఏ మోడల్, కొంచెం పెన్ సరిగా వాడట్లేదు, సరే ఇది ఈ మోడల్లోకి మారిపోతుంది. అంటే ఆప్షన్ ఏది కరెక్టు, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆడ్ ఫిగర్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ సిరీస్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన AFIZL అని అన్నాడు. ఇప్పుడు ఏ రాసినాం అనుకుందాం. ఇప్పుడు ఇందులో ఏ రాస్తే మనకి ఎన్ని లైన్స్తోని ఏ వస్తుంది, ఒకటి ఇలా, ఇంకొకటి ఇలా, ఇంకొకటి ఇలా, అంటే 3 లైన్స్తో వస్తుంది. ఎఫ్ రాసింది అనుకోండి, ఎఫ్లో ఒక లైన్ ఇచ్చాను, ఇంకొక లైన్ ఇచ్చాను, ఇంకొకటి, అంటే 3 లైన్స్ ఉంటే మనకి ఎఫ్ వస్తుంది. అదే ఐలో కూడా ఒక లైను, మళ్ళీ పైన కింద, అంటే 3 లైన్స్ వస్తున్నాయి. జెడ్ కూడా 2 లైన్స్, ఈ మధ్యన ఇంకొక లైన్, అంటే 3 లైన్స్. అన్నిట్లలో 3 లైన్స్ వస్తున్నాయి. కానీ ఎల్లో మాత్రం ఒక లైను, ఇంకొక లైన్, అంటే మొత్తం ఎన్ని లైన్స్ వస్తున్నాయి, 2 లైన్స్తోనే ఎల్ ఫామ్ అయింది. కాబట్టి ఇందులో డిఫరెంట్ ఉన్నది ఏది అని అంటే లాస్ట్ ఫిఫ్త్ వన్. మరి ఫిఫ్త్ వన్ అంటే ఆప్షన్ ఏదైతుంది మనకు, ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ విచ్ విల్ కంప్లీట్ ద సిరీస్ అని అన్నాడు. ఇక్కడ ఇచ్చిన లెటర్స్ ఏమిచ్చాడు అని అంటే యాక్ట్, తర్వాత ఈజీజీ, నెక్స్ట్ ఐఎన్కే అని అన్నాడు. వీటి ప్లేస్ వాల్యూస్ మనం రాస్తే ప్లేస్ వాల్యూస్లో ఏ అంటే 1, C3, T20, E5, G7, G7, I9, N14, K11. మరి ఏ నుండి ఈకి రావాలనంటే మనకు +4 అవుతుంది, 5 నుంచి 9కి కావాలంటే +4 అయింది, ఓకే. మరి 3 నుంచి 7 రావాలి అని అంటే +4, మరి 7, 14 కావాలి అని అంటే +7 అవుతుంది. అంటే లాజిక్ మనకి ఇలాంటి లాజిక్ ఇక్కడ దొరకట్లేదు.
ఇక ఇంకొక విధంగా ఆలోచిస్తే మనము ఫస్ట్ లెటర్స్ అన్నీ ఇక్కడే. ఫస్ట్ లెటర్ ఏంది? ఏ ఉంది. సెకండ్ దానిలో ఫస్ట్ లెటర్ ఈ ఉంది. థర్డ్ దానిలో ఫస్ట్ లెటర్ ఐ ఉంది. అంటే AEI ఫస్ట్ లెటర్స్ రాస్తుంది. అంటే ఏ అంటే ఓవెల్స్ వస్తున్నాయి కాబట్టి AEIO అంటే ఫస్ట్ లెటర్ మనకి ఇక్కడ ఓ వస్తుంది. ఇక మిగతా అన్నీ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. నేను ప్లేస్ వాల్యూస్తో రాస్తానంటే అక్కడ లాజిక్ బ్రేక్ చేయట్లేదు, అంటే ఒక లాజిక్ ఫామ్ కావట్లేదు. కాబట్టి నేను ఇక వేరే స్టైల్లోకి వద్దామని ఇక్కడ అన్ని ఫస్ట్ లెటర్స్ చూశాను. నేను AEI ఉంది అంటే ఓవెల్స్ అయితే AEIO అవుతుంది. కాబట్టి ఓ ఉన్నది ఏది ఇచ్చిన ఆప్షన్స్లో? ఫస్ట్ ఓ ఉన్నది సెకండ్ వన్ కాబట్టి సెకండ్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ అనాలజిస్ వర్డ్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అని అన్నాడు. ఇక్కడ ఏమిచ్చాడు? దేని మోడల్ కావాలన్నట? కార్పెంటర్ సాన్ అన్నాడు. అంటే కార్పెంటర్కు సా ఏంటి ఇక్కడ మనకు? టూల్. అంటే అదే ఇలాంటి మోడల్ ఉన్నది ఏమవుతుంది అనేది మనం చూడాలి. ఇందులో ఉన్నది ఏది? థర్డ్ వన్, ప్లంబర్ రెంచ్ అన్నాడు. రెంచ్ అంటే ఏంది? పాన. ప్లంబర్కు పాన అనేది పనిముట్టు అవుతుంది. అంటే ఇక్కడ మనకు టూల్ ఇచ్చాడు అన్నట్టు. ఎవరికి? A2లో. కాబట్టి అదే మోడల్లో ఉన్నది థర్డ్ వన్ కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఇఫ్ ద నంబర్ 1 ఆన్ ద క్లాక్ ఈజ్ రిప్లేస్డ్ బై ద లెటర్ M, the number 2 is replaced by N, and so on, then the time is 21 PM. The hour hand will be at dash letter అని అన్నాడు. ఇక్కడ జనరల్గా మనం క్లాక్ని గీస్తే క్లాక్ ఎలా ఉంటుంది? ఇందులో ఇలా క్లాక్ ఉంటుంది. వీటిలలో మనం వీటి 1కి ఏమని అన్నాడు? 1ని దేంతో? ఎంతో రిప్లేస్ చేయమన్నాడు. జనరల్గా టైమింగ్స్ ఎలాంటి స్టార్ట్ అవుతాయి? ఇది 12 o'clock, ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అయితే ఆయన ఇచ్చింది ఏంటి ఇక్కడ? 1 o'clockని ఎంతోనే అని అన్నాడు. ఇది ఎమ్. తర్వాత 2 ఈజ్ రిప్లేస్డ్ బై N, 2 ప్లేస్లో N, అండ్ సో ఆన్ అని అన్నాడు. ఇలానే అంటే MNO. ఇక్కడ నెక్స్ట్ 3 o'clockని మనం O అని అంటాం. తర్వాత P, Q, R, S, T, U, V, W, X. ఓకే, మనకి ఏ టైం అని అన్నాడు? 21 అన్నాడు. 21 PM అని అన్నాడు. అంటే జనరల్గా వాచ్లో మీకు మోర్ దాన్ 12 వస్తే మనం ఆటోమేటిక్గా -12 చేస్తాం. కాబట్టి 21 - 12 చేస్తుంది. అంటే ఎంత వస్తుంది మనకు? 9. 9 o'clock అయినప్పుడు ఇక్కడ U ఉంది కాబట్టి ఆప్షన్ U అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద లెటర్ సిరీస్ అని అన్నాడు. అంటే BGL ఈ లెటర్స్ ఏమేమి ఇచ్చాడో ఫస్ట్ చూద్దాం. వాటి లాజిక్ బ్రేక్ చేసి మనం ఆన్సర్ రాయొచ్చు. DIN, HMR. ఓకే, వీటి ప్లేస్ వాల్యూస్ ఒకసారి నేను రాస్తా. ఇక్కడ ప్లేస్ వాల్యూస్లో B అంటే 2, G7, L12, D4, I9, N14, H8, M30, R18. అన్నిట్లలో ఫస్ట్ లెటర్ నేను ఒకసారి చూస్తున్నాను. ఇక్కడ 2, ఇక్కడ 4, 2 నుంచి 4కి వచ్చింది. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటో మనకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 8 ఉంది. అంటే 2 నుంచి 4కు డిఫరెన్స్ 2 వస్తే, మరి 4 నుంచి డిఫరెన్స్ 2తోని రాస్తే ఇక్కడ 6 వస్తుంది. 6, 8 కావాలంటే మళ్ళీ 2. అంటే కొంచెం మనం ఆలోచించి రాయొచ్చు. ఇక్కడ G నుంచి 9 దగ్గరికి రావాలి అని అంటే, అది 7 నుంచి 9 దగ్గరికి రావాలి అని అంటే
ఎంత +2s వస్తుంది. అంటే అదే +2ని మనం ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది మనకు 9కు +2 అంటే 11. ఈ 11 ఆటోమేటిక్గా +2 అయితే 13 అవుతుంది. కాబట్టి ఈ 2 లెటర్స్ రాస్తున్నా. ఇక్కడ 2 లెటర్స్ ఏంది, ఒకటి 6 అని అన్నాడు. 6 అని అంటే ఎఫ్, నెక్స్ట్ 11 అని అంటే కే. ఇప్పుడు ఎఫ్ కే ఉంది మనకు ఆప్షన్ ఫస్ట్. మిగతాది మనం చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ ఎఫ్ కే పి ఉంది ఫస్ట్ వన్, కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్, మిగతాది అవసరమే లేదు మనకు. ఎందుకంటే ఎన్ ఇక్కడ మనకు ఎంత యాడ్ అయితే వస్తుంది అంటే 2 యాడ్ అవుతూ వస్తుంది. కాబట్టి డైరెక్ట్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ అని పెట్టచ్చు. నెక్స్ట్, ఫుడ్ ఈజ్ రిలేటెడ్ టు రిఫ్రిజిరేటర్ ఇన్ ద సేమ్ వే యాజ్ క్లోత్స్ ఈజ్ రిలేటెడ్ టు. ఫుడ్ని మనం ఏం చేస్తాం, రిఫ్రిజిరేటర్లో పెడతాం. ఇది వీటిలో ఉన్న రిలేషన్. మరి క్లాత్స్ని ఎందులో పెడతాం మనం, క్లోసెట్లో పెడతాం. అంటే ఏంటి, ఇక్కడ అల్మారా అంటాం కదా, అల్మారా, కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, మిస్టర్ ఎక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ, ట్రావెల్స్ 80 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. ఇది మనకు డైరెక్షన్ సెన్స్ క్వశ్చన్. మీకు డైరెక్షన్స్ ఎలా ఉంటాయో తెలుసు. నార్త్ అంటే పైకి, సౌత్ అంటే కిందికి, రైట్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెస్ట్. ఇవి డైరెక్షన్స్. ఇక్కడ మిస్టర్ ఎక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ, ట్రావెల్స్ 80 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. ఇక్కడ స్టార్ట్ అయ్యింది అని అనుకుందాం. ఏ అనే పాయింట్ దగ్గర ఆయన స్టార్ట్ అయ్యి ఎటు వెస్ట్ సైడ్ అని అంటే మన ఏకి ఎటు సైడు, లెఫ్ట్ సైడ్ వెళ్తుండు. ఎంత దూరం వెళ్ళాడు, 80 కిలోమీటర్స్ వెళ్ళాడు వర్డ్స్ వెస్ట్. టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్. ఇలా వెళ్తున్న క్యాండిడేటు ఆయనకు లెఫ్ట్ టర్న్ అంటే కిందికి అవుతుంది. ఇటు ఎంత వెళ్ళాడు, 50 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఎక్కడికి రీచ్ అయ్యండి ఆయన, పాయింట్ బి దగ్గరికి రీచ్ అయ్యండి. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ నుండి బికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అన్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏంది, పైథాగరస్ థీరం అప్లై చేయాలి. పైథాగరస్ థీరం అంటే √50² ప్లస్ 80². ఇందులో ఇంత కష్టపడి మనం చేయాల్సిన అవసరం లేదు. 50లో మనకి ఎంత కామన్ వస్తుంది, 50ని 5 × 10 రాయొచ్చు, 80ని 8 × 10 రాయొచ్చు. కాబట్టి 10ని మనం బయటికి తీస్తే హోల్ స్క్వేర్ ఉంది, రూట్ ఉంది, కాబట్టి ఇక్కడ 5² ప్లస్ 8² అని రాయొచ్చు. అంటే 10√5² అంటే 25, 8² అంటే ఎంత, 64. అంటే 10 మనకు 89 వస్తుంది. 10√89 ఉన్నది ఆప్షన్ 4th వన్, కాబట్టి దట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, డిసైడ్ విచ్ ఆఫ్ ద కన్క్లూజన్స్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్ అన్నాడు. స్టేట్మెంట్ని బట్టి ఏ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుందో చెప్పాలి. స్టేట్మెంట్లో ఏమిచ్చాడు, పొలిటీషియన్స్ మ్యారీ ఓన్లీ బ్యూటిఫుల్ గర్ల్స్. మనం సంత బుర్ర ఉపయోగించొద్దు, ఆ స్టేట్మెంట్ని బట్టే చెప్పాలి. పొలిటీషియన్స్ ఓన్లీ అన్నట్టు అంటే బ్యూటిఫుల్ గర్ల్స్ని మాత్రమే మ్యారేజ్ చేసుకుంటాడు. ఎక్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అన్నాడు. ఇక్కడ ఎక్స్ బ్యూటిఫుల్ గర్ల్ అన్నాడు. మన కన్క్లూజన్స్ ఏమని అన్నాడు, ఫస్ట్ కన్క్లూజన్ ఎక్స్ విల్ మ్యారీ పొలిటీషియన్ అన్నాడు. ఎక్స్ పొలిటీషియన్ని మ్యారేజ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, ఏ ఇంప్లైస్ బి అని అంటే ఏ బి అవుతుంది. కానీ బి ఏ కావాలని ఏమైనా గ్యారంటీ ఉందా అంటే కావచ్చు, కాకపోవచ్చు. ఇక్కడ పొలిటీషియన్స్ బ్యూటిఫుల్ గర్ల్స్ని మ్యారేజ్ చేసుకుంటాడు. ఎక్స్ అనే ఆమె ఒక బ్యూటిఫుల్ గర్ల్ అని అన్నాడు. కన్క్లూజన్స్లో ఎక్స్ విల్ మ్యారీ ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఎక్స్ విల్ మ్యారీ ఏ పొలిటీషియన్ అని అన్నాడు. అయితే కావచ్చు, లేకపోతే కాకపోవచ్చు. సెకండ్ ఏమన్నాడు, ఎక్స్ వోంట్ మ్యారీ ఏ పొలిటీషియన్ అన్నాడు. ఇది ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయితే పెళ్లి చేసుకుంటుంది, లేకపోతే చేసుకోదు. అంటే
either one or two follows. ఇక్కడ పొలిటీషియన్స్ బ్యూటిఫుల్ గర్ల్స్ చేసుకుంటారు, కానీ బ్యూటిఫుల్ గర్ల్స్ అందరూ పొలిటీషియన్స్ చేసుకుంటారు అనేది ఏం మెన్షన్ చేయలేదు, కాబట్టి ఇక్కడ ఐదర్ వన్ ఆర్ టూ ఫాలోస్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, కన్సిడర్ ద ఆర్గ్యుమెంట్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ అజంప్షన్స్ ఈజ్ ఆర్ ఇంప్లిసిట్ అన్నాడు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు, ఈ అజంప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుందో చెప్పాలి. ఆర్గ్యుమెంట్ ఏమిచ్చాడు? ద బెస్ట్ బస్ ట్రావెల్స్ కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఫేర్ బై 10% అన్నాడు. ఇక్కడ బెస్ట్ బస్ ట్రావెల్స్ అనే కంపెనీ ఏం చేసిండ్రు? 10% వాళ్ళ టికెట్ రేటు పెంచాలని అనుకున్నారు. ఇక్కడ అజంప్షన్స్లో ఏంది కరెక్ట్ అంటే, ప్యాసింజర్స్ మే ఆప్ట్ ఫర్ అదర్ బస్సెస్ కాస్టింగ్ లెస్ దాన్ ద బెస్ట్ బస్ ట్రావెల్స్ కంపెనీ అని అన్నాడు. చూడండి, ఇక్కడ 10% ఇంక్రీజ్ అయితే అందరు వెళ్ళాలని లేదు కదా, కొందరు వేరే బస్లో పోవడానికి కూడా ఛాన్స్ ఉంది, అంటే అమౌంట్ కట్టలేని వాళ్ళు, కాబట్టి ఫస్ట్ వన్ కరెక్టే. సెకండ్, ద డిమాండ్ ఫర్ ద బస్సెస్ by passengers may remain unchanged even after the fare hike. చూడండి, మే అని అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా కీవర్డ్స్ దగ్గర ఫస్ట్ దానిలో మేనే ఇచ్చాడు, సెకండ్ దానిలో కూడా మేనే ఇచ్చాడు. అంటే కొందరు అమౌంట్ పెరిగింది కాబట్టి వేరే బస్ అయినా చూజ్ చేసుకోవచ్చు, కొందరు ఈవెన్ అమౌంట్ పెరిగినా కానీ ఏంటి వాళ్ళ మెయింటెనెన్స్కు అట్రాక్ట్ అయిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు దీనికే రావచ్చు. అంటే ఈ రెండిట్లలో ఏదైనా అంటే ఫస్ట్ది కరెక్టే, సెకండ్ కూడా కరెక్టే. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్, బోత్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఆర్గ్యుమెంట్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ అజంప్షన్స్ ఈజ్ ఆర్ ఇంప్లిసిట్. పబ్లిక్ స్మోకింగ్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ ద లా. అంటే చట్టం ప్రకారం పబ్లిక్ స్మోకింగ్ అనేది నేరం. అజంప్షన్స్లో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు ద హెల్త్ ఆఫ్ ద పర్సన్ హూ స్మోక్. ఇది కరెక్టే, అంతే కదా, తాగే వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. స్మోక్ ఈజ్ ఇంజూరియస్ ఈవెన్ టు అదర్ హెల్త్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్. ఇది కూడా కరెక్టే, వాళ్ళకు ఆ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్, ఎందుకంటే బోత్ 1 and 2 అనేది ఇక్కడ ఇచ్చింది కాబట్టి. నెక్స్ట్, కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ కన్క్లూజన్స్ ఆర్ కెన్ డెఫినెట్లీ బి డ్రాన్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్. చూడండి, స్టేట్మెంట్స్ ఏమిచ్చాడు? పీపుల్ థింక్ దట్ పేయింగ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ ఈజ్ ఏ బర్డెన్ అండ్ వేస్ట్. పీపుల్ ఏమనుకుంటున్నారట, ఇక్కడ ఇచ్చిన దాన్నే మనం ఆలోచించాలి, మన సొంతంగా కాదు. ఇక్కడ ఏమని ఇచ్చాడు? పీపుల్ థింక్ దట్ పేయింగ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్ ఈజ్ ఏ బర్డెన్ అండ్ వేస్ట్. ట్యాక్స్ కట్టడం బర్డెన్, అంటే ట్యాక్స్ కడుతున్నంటే డబ్బులు పే చేయాల్సింది కదా, అది మిగతాది కూడా వేస్ట్, అంటే కట్టడమే వేస్ట్ అనేది ఇక్కడ వాళ్ళ ఉద్దేశం. హెన్స్ దే అవాయిడ్ పేయింగ్ ట్యాక్స్ ఆర్ డోంట్ పే ట్యాక్స్ ప్రాంప్ట్లీ. దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు కొందరు ట్యాక్సే కడతలేరు, అంటే కొందరు కరెక్ట్గా ట్యాక్స్ అంటే తక్కువ కట్టి అలా అని ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కన్క్లూజన్స్లో ఏమన్నాడు? గవర్నమెంట్ షుడ్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ దట్ పేయింగ్ ట్యాక్స్ హెల్ప్స్ టు బిల్డ్ నేషన్. అంతే కదా, ఇక్కడ మనకు ధనవంతులు బీద వాళ్ళ మధ్యన డిఫరెన్స్ తగ్గించేందుకు వీళ్ళు ఏం చేస్తారు? ట్యాక్స్ పేయర్స్తో వచ్చిన అమౌంట్ని మిగతా డెవలప్మెంట్స్కి యూజ్ చేస్తారు, కాబట్టి ఫస్ట్ వన్ కరెక్టే. ట్యాక్స్ షుడ్ బి ఇంక్రీజ్డ్ సో దట్ మోర్ మనీ ఈజ్ కలెక్టెడ్. షుడ్ బి ఇంక్రీజ్డ్ అన్న ట్యాక్స్ ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలి అని అంటే అసలు ఉన్నోళ్ళే కడతలేరంటే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయడం అనేది ఇది రాంగ్, ఇది కరెక్టే. ఫస్ట్ది ఒక్కటే కరెక్ట్ అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్
ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.